వెల్కమ్ బ్యాక్. అప్పుల పాలైన ఓ కానిస్టేబుల్ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ వెంగళరావు నగర్లో చోటు చేసుకుంది. రెహమాత్ నగర్కు చెందిన రమేష్ టీఎస్ఎస్పీ ఏపీలో కానిస్టేబుల్ 2018లో ఓటో బెటాలియన్లో ఎంపికయ్యారు. అతనికి 5 ఏళ్ల క్రితం మల్లేశ్వరితో వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్లో ఆటలు ఆడడం రమేష్కు అలవాటు. దాంతో అతని కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో 3 నెలలుగా కానిస్టేబుల్ రమేష్ బెట్టింగ్ యాప్లను ఉపయోగించుకుంటూ తనను కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 లక్షల రుణం కోసం దర్యాప్తు చేసుకున్న కానిస్టేబుల్ రమేష్ శుక్రవారం రుణ మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. భర్త తన ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదని అతని జాడ తెలియక ఆందోళన చెందిన భార్య మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం చూస్తున్నా ఉన్నాం బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత మంది జీవితాలు సర్వనాశనం అవుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి. చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్ల మాయలో పడి మొట్టమొదట డబ్బులు అంటే ఎర చూపిస్తారు. ఫస్ట్ మనం డబ్బులు కట్టినప్పుడు 1000 కడితే 5000, 4000 వరకు కూడా ఇస్తారు. ఇంకా ఇదే ఆవేశంతో అలా డబ్బులు కట్టుకుంటూ పోయి జీవితాన్ని రోడ్డు పాలేసుకుని చాలా మంది ఇదే నేపథ్యంలో ఈ బెట్టింగ్ల విషయంలో అప్పుల పాలైన కానిస్టేబుల్ ప్రస్తుతం అయితే మాత్రం మధురనగర్ పోలీస్ స్టేషన్ అదృశ్యమైనట్టు తెలుస్తా ఉంది. టీఎస్పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు రమేష్. ఈయన తరచుగా బెట్టింగ్ యాప్లు ఆడటం అనేది అలవాటుగా మారింది. ఈ రకంగా భారీ ఎత్తున డబ్బులు పోగొన్నట్టు తెలుస్తా ఉంది. అప్పులు కూడా భారీ ఎత్తున అయ్యాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడుగుతా ఉంటే పోలీస్ స్టేషన్ కు తర్వాత అలాగనే పై అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో చివరకు భార్య ఏం చెప్పాలో తెలియక పరాయణ తెలుస్తా ఉంది. అప్పటికి బెట్టింగ్స్ దూరంగా మానేసినా కూడా ఈ అంటే తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ భారంగా మారటం, తర్వాత పై అధికారులకు ఫిర్యాదులు రావడం, పై అధికారులు కూడా అతను ప్రశ్నించడంతో చివరకు ఈయన అదృశ్యమైపోయినట్టు తెలుస్తా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన లోన్ కూడా రాలేదు. అందుకే బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించిన బ్యాంక్ లోన్ పని మీద వెళ్తున్నా అని చెప్పని ఈ కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. కానిస్టేబుల్ రమేష్ అదృశ్యమయ్యాడని చెప్పని కూడా కానిస్టేబుల్ భార్య మల్లేశ్వరి కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు ఇదే బెట్టింగ్ యాప్లకు ఒక కానిస్టేబుల్ బలైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఈ బెట్టింగ్ మాయలో పడి చాలా మంది కూడా తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి బెట్టింగ్లను ఆడొద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. సజ్జనాని గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉండి ఇప్పటికే ఆ యాప్ ను ప్రమోట్ చేసిన ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఒక పోలీస్ కానిస్టేబులే ఈ బెట్టింగ్ యాప్ ను బారిన పడి కనిపించకుండా పోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మనోజ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.